నా పేరు గురుముచ్చు ప్రకాశం గారండి. మా భూములు మాకే కావాలి. మా మంత్రి గారు బలం చూసుకొని మమ్మల్ని కార్పొరేటర్ గారు మమ్మల్ని ఒత్తిడి బాగా చేస్తాను సారు. ఈ 15 రోజులల్లో జీవో అయిద్దని అంటున్నారు. ఆ జీవోకి మా పొలాలకి ఎటువంటి సంబంధం లేదు. ఏ కాడికి 3-4 కుటుంబాలు బతుకుతున్నాం అయ్యా. నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు, నాకు 2 మనవాళ్ళు, వాళ్ళు, నేను, నా భార్యతో సహా మేము అందరం బతుకుతున్నాం. ఇది లేకపోతే మేము బతకలేము. మా భూములు మాకే కావాలి. ఏ కాడికైనా మరీ మమ్మల్ని ఎట్నే ఒత్తిడి చేస్తామన్నారు. మేము వదిలిపెట్టదలుచుకోవట్లే. అది ఇదా దేవాలయం కోసం గుట్ట మీద ఏడ మెరిపించి ఇటు ఉంది అటు ఉంది భూమి అవతల కాడ ఉంది భూస్వాముల కాడ. ఆ భూములు తీయటంలా మా భూములే ప్రత్యేకంగా కావాలని పట్టుబట్టిండు కార్పొరేటర్ గారు. అది ఎందుకని అంటే ఇప్పుడు ఇదంతా విశాలంగా ఆగపడుతుంది మాది మొత్తం. ఈ మొక్కజొన్న కాడ ఆయనదే, ఇళ్ళ కాడ ఉంది, ఆ కాలువ కాడ నుంచి అల్ల కాడ ఉంది సార్. అవతల ఇంకా చాలా ఉంది. 96 ఎకరాలల్లా మా 20 ఎకరాలే దరిద్రులు తీసుకుంటున్నారు. ఏం చేయాలి సార్? అది కలెక్టర్ గారి దగ్గర పోతే కలెక్టర్ గారు ఏమన్నాడు, మీకేందమ్మా రోడ్డు వేసి 300 గజం ఇస్తాం అని అంటున్నారు. 300 గజంలో మేమేం పండించుకొని తినేము సారు? 2 పంటలు పండించుకొని ఒక పంట పొట్టకి వినియోగించుకుంటున్నాం. కాత కూర్చో చదువుకోవటానికి పిల్లలకి 1 బత్త 2 బత్తాలు అమ్ముకొని యాసంగి పంట 2 పంట అమ్ముకొని పిల్లలు చదివించుకుంటున్నాం. డిమాండ్ మా భూములు మాకే కావాలి. ఏ కాడికి మా భూములు మేము ఎట్టు పరిస్థితులు వదిలిపెట్టాం. 1992లోనో ఏమో ఇచ్చారండి ఇందిరాగాంధీ గారు బొక్కులు. ఆయాల నుంచి ఈయాల వరకు కూడా 3 తరాలు సార్. 3 తరాల సంది కూడా మేము చేసుకునే తింటున్నాం. ఏ గవర్నమెంట్ మాకు ఇట్లా ఒత్తిడి చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా ఆయాల కాంగ్రెస్ ప్రభుత్వమే, మరి ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కుమ్మక్క అయ్యి ఇట్లా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. అది అంత నిజాతికి లేదు. ఇప్పుడు అంత అలా ఉండకూడదు. అది ఇంకంతవరకే సార్. ఎవరు పట్టించుకోవట్లే. ఏ నాయకుడు కూడా పట్టించుకోవట్లే ఏ కాడికి.